ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరి దేవుడు ఈ రోజున నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాగ్దానము చేత మనల్ని బలపరుస్తున్నాడు. మొదటగా మీ అందరికీ CMW ప్రేయర్ సెంటర్ నుండి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మా యొక్క పరిచర్య నిమిత్తము మీరు అనుదినము ప్రార్థించాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మరి దేవుడు చక్కని వాగ్దానం చేత మనతో మాట్లాడబోతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. దేవుడు మన ఎదుట తన యొక్క ఆశీర్వాదము అనే తలుపును తెరిచి ఉంచి ఉన్నాడు. మరి ఆయన తలుపు తెరిచి ఉండగా ఏ మానవుడు, ఏ అపవాది క్రియ, ఎటువంటి శక్తి మనల్ని ఎదగకుండా, మనము ఆర్థికంగాను ఆశీర్వాదముతో అభివృద్ధి చెందకుండా ఏ వ్యక్తి, ఏ శక్తి కూడా ఆపలేదు అని దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. మరి దేవుణ్ణి నమ్ముకొని ఆయనలో జీవిస్తున్న నీ జీవితంలో గత సంవత్సరంలో ఏ ప్రతిఫలము లేదని ఈ రోజున నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల ఒక నూతనమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నూతనమైనటువంటి ఆశీర్వాదము చేత దేవుడు నిన్ను నింపుతున్నాడు. నేను అనుకున్న కార్యము జరగట్లేదని ఈ రోజున నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ అనుకున్న కార్యము దేవుడు తప్పకుండా నీ ఎదుట చేస్తాను అని. అవునండి, మన దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదండి. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలవబెట్టుకునేటువంటి దేవుడు. మనుషుల వంటి వాడు కాదు మన యేసయ్య. మనుషులు మాటిస్తే తప్పుతారు, కానీ యేసయ్య అలా తప్పడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ ఆకాశము భూమి గతించిపోయినను నా మాటలు ఎన్నడూ గతించవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలను నీవు పొందుకోబోతున్నావు. నీ యొక్క అభివృద్ధిని చూసి ఏ వ్యక్తి, ఏ శక్తి కూడా మరి దేవుడు తెరిచినటువంటి తలుపును మూయలేడు అని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి సేవ చేస్తున్నటువంటి వారితో, ఆ దైవ సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు దేవుని పరిచర్యను చేసుకుంటూనే ఉన్నాను, నా జీవితంలో నా సేవ ఫలించడం లేదు అని బాధపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సేవా జీవితాన్ని దేవుడు విస్తరించబోతున్నాడు. నీ సేవను కూడా దేవుడు పొలిమేరలు దాటిపోయినట్లుగా నీ సంఘాన్ని నింపుతానంటున్నాడు. నీ యొక్క సరిహద్దులను విశాలపరుస్తానంటున్నాడు. అదేవిధంగా నీ ఆర్థిక విషయంలో, నీ అప్పుల విషయంలో, కుంటిపడిపోయిన నీ జీవితం విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ ప్రమోషన్ విషయంలో, నీ ఆశలు, నీ ఆశయాలు ప్రతిదీ దేవుడు తన యొక్క ఆశీర్వాదము చేత నింపబోతున్నాడు. ఆర్థికంగా ఎదగనివ్వకుండా, ఆత్మీయంగా మరి బలపరచబడకుండా, మరి ఆర్థికంగా మనము దృఢపడకుండా, శారీరకంగా శక్తి నొందకుండా ఏ తలుపైతే అపవాది మన ఎదుట మూసి ఉన్నాడో యేసయ్య ఆ యొక్క తలుపును తెరిచాడు. ఆర్థికంగా నువ్వు బలపరచబడతావు, ఆత్మీయంగా నువ్వు ఎదగగలుగుతావు, శారీరకంగా నువ్వు శక్తిని పొందుకుంటావు, ఆర్థికంగా నువ్వు దృఢపరచగలుగుతావు. ఎందుకంటే ఆయన తలుపును నీ ఎదుట తీసి ఉన్నాడు. సాతాను వేసిన ప్రతి ఒక్క తలుపును ఆయన బ్రద్దలు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం అనే ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది, గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మీ తలను పైకెత్తుకొనుడి. ఎందుకంటే మహిమ గల రాజు ఆ యొక్క గుమ్మములో ప్రవేశించబోతున్నాడు. ఆయన మీతో ఈ యొక్క నూతన సంవత్సరంలో
ప్రవేశించబోతున్నాడు. ఆయన అడుగు పెడుతున్నాడు మీతో పాటు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మీతో ఉంటే ఈ సర్వమునే సమస్తమునే నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవుడు మీతో కూడా ఈ యొక్క సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాడు. ఆయన మీతో ఉంటే సంతోషము, ఆయన మీతో ఉంటే సమాధానము. మరి నీ జీవితం దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో బహుగా ఆశీర్వదించబోతున్నాడు, బహుగా ఫలింపజేయబోతున్నాడు. మరి ఈ యొక్క 2025వ సంవత్సరం ఏ విధంగా నా జీవితంలో ఉండబోతుందో అని నువ్వు భయపడకు, ఆందోళన చెందకు. యేసయ్య చేతిలో నీ జీవితాన్ని పెట్టు, నీ హృదయాన్ని ఆయనకు అర్పించు, నీ భారం అంతా ఆయన పైన వెయ్యి. ఆయనే నీ జీవితాన్ని నిశ్చింతగా నడిపిస్తాడు. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలతో దేవుడు నింపుతాడు. ఈ 2025 సంవత్సరం గొప్ప ఆశీర్వాదకర సంవత్సరంగా దేవుడు నీ జీవితంలో చేయునుగాక. మరి వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ 2025 సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. నూతనమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి అయా. మరి తండ్రి, మీరు అయా బిడ్డల పట్ల తెరిచినటువంటి ఆశీర్వాదం అనేటువంటి తలుపు మరి తండ్రి వారికి శారీరకంగాను ఆధ్యాత్మికంగాను స్వస్థతగాను ప్రతి విషయంలో తండ్రి ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. ప్రమోషన్ విషయంలో, ఉద్యోగం విషయంలో మీరే తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి. అదేవిధంగా నూతనమైన సంవత్సరంలో నూతనమైనటువంటి శక్తిని, బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఎందరైతే బిడ్డలు మరి తండ్రి వారికి ఉన్న కష్టాలను బట్టి దిగులు చెందుతున్నారో మరి తండ్రి ఆ కష్టాల నుండి విడుదల దయచేయండి. దుఃఖకరమైన స్థితిని ఆనందకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, మీరు చెప్పిన విధంగా నా ప్రభువా, అవును తండ్రి అయ్యా, మీరు తెరిచి ఉంచినటువంటి తలుపును ఏ మనుష్యుడు కూడా మూయలేడు నా ప్రభు. మరి బిడ్డల పట్ల మీ యొక్క కార్యాలను నూతనపరచమని అయ్యా. మరి తండ్రి వారిని తండ్రి వారి యొక్క కుటుంబ సభ్యులతో సంతోషంగా సమాధానముగా వారిని జీవించినట్లుగా కృప చూపించమని అయ్యా. ఈ యొక్క రోజంతట్లో మీరు తోడుగా ఉండండి, సంవత్సరం అంతట్లో మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి, ఆర్థికంగా బలపరచండి. మరి కుటుంబ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ఈ రోజున ఎటువంటి ప్రయాణంలో ఉన్నా ఆ ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి, ఆత్మీయంగా మీరు బలపరచండి అయ్యా. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని తండ్రి అయ్యా. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.